ప్రత్యేక హోదా విషయంలో తాను చేసిన కామెంట్స్ ని వక్రీకరించారని చెప్పారు వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్తారు ఏప్రిల్ 11 నేను దీన్ని కమెంట్ చేసి నా టైం వేస్ట్ చేసుకుని ఒక టైం వేస్ట్ చేసుకోను. ఆన్ ద సేమ్ టోకెన్ మై డీసెన్సీ కెనాట్ బి టేకెన్ యాజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. ఈ ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో మెయిన్ అంశాలను సైడ్ ట్రాక్ చేసి ప్రభుత్వ వైఫల్యాల గురించి డిస్కషన్ లేకుండా ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ల నుంచి వారు న్యాయ నిర్ణేతలు ప్రజలు మేము చేసిన పోరాటాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాలు టైం లైన్ 2014 నుంచి ఉంది. మీ అందరికీ కావాలంటే ఆ వీడియో చూపించమంటారా? దశావతారాల వీడియో ఏ రోజు ఏం మాట్లాడారో మీ అందరి సెల్ ఫోన్లోనే ఉంది. నా పూర్తి వీడియో చూస్తారా? ఒకసారి మీరందరూ చూపించమంటే చూపిస్తాను. మీరు ఏది అడిగితే అది చేస్తాను. The previous day. Full volume button. Well established in the public domain. I will not delve into certain special status issues, which is a hot debate. So I will make. We have I will make our vision short and sweet. Speaker well established in the public domain. I will not delve into special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, here has been a premier body shaping business policy, both macrodal policy and microdal policy across the country. Been YSR. Of course, we have all the representatives of all the political parties. I will make our vision short and sweet. I'm not going to delve into some of the facts that are well established in the public domain. I will not delve into some of the special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, here has been a premier body shaping business policy, both macrodal policy and microdal policy across the country. And of course, Mr. Harichandra Prasad and his colleagues have taken an active role in hand-holding the young state over the past 5 years. Well, I'm not here to comment on what has happened in the past 5 years. It's been a turbulent time. I understand and I'm respectful of that. So going forward, what is the vision of YSR Congress Party? While we have a very pro-socialist, pro-farmer agenda, we are a young party. Any TV is also there. Telugu lo yes. Okay. It's just that the message is business side. Okay. Sir. Well, no. May 2014లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం స్పెషల్ స్టేటస్ మీద. గత 5 సంవత్సరాలుగా నిరంతరం ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు చేసిన నిరసనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈ ఎన్నికల తరుణంలో అనరాని మాటలంట ఏ సభ్య సమాజంలోనూ ఇంతటి అహంకారానికి, అనాగరికతకి చోటు లేదని బెజవాడ ప్రజలు భావిస్తారు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, మీరు నమ్ముతారని ఆలోచిస్తున్నాను. మనం చేయాల్సిన ప్రజలకు చెప్పాలి, మన స్వశక్తితో చేసిన పనులు చెప్పాలి. తాతలు ఇచ్చిన ఆస్తులు, మామలు ఇచ్చిన కబుర్లు చెప్పుకుని చెప్పడం కాదు. మన స్వశక్తితో ఏం చేశామని చెప్పండి. 9 ఏళ్ళు పార్టీ, ఈ వైఎస్ఆర్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ చేశారు. 3600 కిలోమీటర్లు నడిచారు, ప్రజలను కలిశారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. సీఎం గారు నేను వేడుకునేది ఒకటే, మొత్తం వీడియో మొత్తం చూడండి. పోటీలు పడి ట్వీట్లు పెడతాం కాదు, ట్వీట్లు చదువుకోండి. కాస్త ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పక్కన పెట్టుకోండి. ఇది క్రిమినల్ అఫెన్స్. డాక్టరింగ్ వీడియోస్ ఇస్ క్రిమినల్ అఫెన్స్. అలాగే నా దృష్టికి తెలిసింది, భారతమ్మ గారి రాసిన లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. దాని మీద కూడా ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. లాలో ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడి, ఎలా పడే అలా డాక్టర్ చేసే ఇన్ఫర్మేషన్ చేస్తే దానికి ఒక చట్టం ఉందండి. డిఫర్మేషన్ సూట్లు ఉన్నాయి, అన్నిటికీ చేస్తాం. బట్ మీరు ఆడుతున్న మైండ్ గేమ్స్కి మేము పడం.
మేము సైడ్ ట్రాక్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయ్యి ఈ 3 వారాలు యుద్ధంలో ఎక్కడ డైల్యూట్ అవుతామని మీరు చేసే మైండ్ గేమ్స్ ఏం పడం. నేను ఈ ఊరి మీద పుట్టి పెరిగిన బిడ్డని, ఎంత గట్టానో నాకు తెలుసు. ఇట్లాంటి మైండ్ గేమ్స్కి ఏం అదిరేది లేదు, బెదిరేది లేదు. నాకు ఏ ప్రభుత్వంతో ఏ వ్యాపారం లేదు, ఏ ప్రభుత్వంతో ఏదీ లేదు, ఎవరికి దడవాల్సిన అవసరం లేదు. సిబిఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్నాను నేను మీడియా మిత్రులు ఒక ప్రశ్న అడిగే ముందు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి, ఫ్యాక్ట్ బేస్డ్ అడగండి సార్ నన్ను ఏదన్నా కూడా. నేను చెప్పినట్టు మీరందరూ ఐ హోల్డ్ యూ ఇన్ హై ఎస్టీమ్. ప్లీజ్ డూ యువర్ హోంవర్క్. మీ బిజినెస్ నేను అర్థం చేసుకోగలను. మీకు బ్రేకింగ్ న్యూస్లు కావాలి, మీకు టీఆర్పీలు రావాలి, మీకు లాభాలు, కాబట్టి మీకు తపనలో మీరు కంగారు పడి చేస్తూ ఉంటారు. ఐ రెస్పెక్ట్ దట్. వన్స్ అగైన్ ప్రతి ఆర్టికల్ ఉందండి. ఇవన్నీ నేను థ్యాంక్ యూ మోదీజీ. రెజల్యూషన్స్, కౌన్సిల్ రెజల్యూషన్స్, దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్. పిల్లల్ని అడిగినా చూస్తారు. అంటే ఏం చేద్దామని ఏదో గోగుల్స్ క్యాంపెయిన్ లాగా మీరు తప్పని పడిపోతా, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక మహాత్మా గాంధీ లాగా ఇది ఇంకొక క్విట్ ఇండియా మూవ్మెంట్, ఒక భారతదేశ స్వతంత్రం కోసం చేస్తున్నాం అన్నట్టుగా. సో పార్టీ ఆఫీస్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే జైల్లో పెడతామన్నారు. ఆ రోజు రామకృష్ణ గారు ఏమయ్యారు, వామపక్షాలు ఏమయ్యారు, స్పెషల్ స్టేటస్ అంటే వేస్ట్ అన్నారు, ప్రత్యేక హోదా అంటే ఏమొస్తుందన్నారు, ఇది ఏమన్నా సంజీవిని అన్నారు, ప్యాకేజ్ కన్నా కూడా మనం ఎక్కువ సాధించామన్నారు, ప్రత్యేక హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడినాయి అని అన్నారు, ప్యాకేజీకి నా కష్టానికి ఫలితం 56 సార్లు ఢిల్లీ వెళ్ళాను, ప్యాకేజ్ సాధించాను అని మాట్లాడారు. ఏమిటి సార్, యు ఆర్ సీఎం గారు, మీరు 5 కోట్ల ఆంధ్రులకి యూ హ్యావ్ బిన్ గివెన్ లీడర్షిప్.